ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ మీ కోరికలన్నీ సాయినాథుడు తీర్చేయాలని నేను కూడా మీ తరపున కోరుకుంటూ బాబావారి పాదములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారంటే, బిడ్డ, ఆగస్టు 4వ తారీఖు రాత్రి 12 గంటల లోపు వీరితో గొడవలు జరుగుతాయి. జాగ్రత్తగా ఉండమ్మా. ఎవరు వారు, ఎందుకు గొడవలు జరగబోతున్నాయి జాగ్రత్తగా తెలుసుకుని తీరాల్సిందే. జాగ్రత్త పడి తీరాల్సిందే, లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది. అలాగే ఒక పెద్ద మనిషి కన్ను నీపై పడింది, నీ మీద పడింది, నీ జీవితం మీద పడింది. నీ చుట్టూ గమనిస్తూ ఉన్నాడు, నిన్ను అనుక్షణం కూడా గమనిస్తూనే ఉన్నాడు. ఎందుకు గమనిస్తున్నాడు? అతను మంచిగా చెడుకా, కానీ నీ జీవితం అయితే మారబోతుంది. మారినట్టే ఎలా మారుతుంది? మంచిగానా చెడుగానా, లాభమా నష్టమా? అసలు ఎవరు ఆ పెద్ద మనిషి? ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే. ఎందుకంటే ఈ పెద్ద మనిషి కన్ను, ఈ పెద్ద వ్యక్తి కన్ను నీపై పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఆ వ్యక్తి నీపైని ఏ విధంగా మంచిగా ఉన్నారా చెడుగా ఉన్నారా, అసలు వీరి మధ్య కొద్దిగా గొడవలు పడే అవకాశాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. అసలు వారు ఎవరు, ఏ విషయంలో వారికి నీకు గొడవ ఉంటుందో, ఎటువంటి మార్పులు నీ జీవితంలో రాబోతున్నాయి, అసలు ఆ పెద్ద వ్యక్తి ఎవరు, పెద్ద మనిషి ఎవరు, ఆయన ఎక్కడ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు, ఆయన ఏ విషయాల్లో నీ పైన కన్ను వేశారు, నీ మీద ఎందుకు కన్ను వేశారు, అసలు నీకు ఎవరో తెలుసా తెలియదా, మంచిగా ఉంటున్నాడా చెడు కోసమా అని పూర్తి ఒక విషయం కూడా ఈరోజు నీ సాయి నీ ముందు ఉంచబోతున్నాను. నువ్వు చేయవలసింది ఏంటి అంటే, ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా, అశ్రద్ధ చేయకుండా, ఏముందులే అని పక్కకు నెట్టేయకుండా నీ సాయి చెప్పిన సందేశాన్ని వినడమే. విన్నావు అంటే ఆ పెద్ద మనిషి ఎవరు, అసలు ఏం చేయబోతున్నారు, నీకు ఎవరితో గొడవలు జరగబోతున్నాయి, ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది. ఇలాంటి అవకాశం వదులుకోకుండా ఉంటే మళ్ళీ మళ్ళీ రాదమ్మా బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అంటూ సాయినాథుడు ఈరోజు ఒక నిగూఢమైన అర్థం దాగి ఉన్నటువంటి సందేశంతో వచ్చారు ఫ్రెండ్స్. ఎందుకు సాయినాథుడు హెచ్చరిస్తున్నారు, ఎందుకు పదే పదే హెచ్చరిస్తున్నారు, ఏం జరగబోతుంది? ఇది ఇంతమంది సాయి బిడ్డలు ఉండగా మీ చెవులను మాత్రమే పడింది అంటే అర్థం ఏంటి? అది మీకోసం అని కాదా? మీకోసం తీసుకొచ్చిన సందేశం అని కదా. అందుకే ఈ సందేశం ఎవరికంట అయితే పడుతుందో, ఎవరి చెవున అయితే పడుతుందో, ఇది వారి కోసమే, ఇది మా కోసమే అని నమ్మకం ఉంచి మీరు కనుక సాయినాథుని సందేశాన్ని విన్నారు, అందుకున్నారు అంటే అది ఖచ్చితంగా మీ జీవితంలో జరుగుతున్నది లేదా అనేది మీకు అర్థమైపోతుంది. ఇది మీకోసం తీసుకొచ్చింది కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే సాయినాథన్ కోసం చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం చూస్తున్నారా మన ఛానల్ని? ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. మీ సపోర్ట్ అనేది నాకు ఎంతగానో సహాయపడుతుంది, మరికొంతమంది సాయి బిడ్డలకు రీచ్ అవుతుంది. నిజంగా ఎంతోమంది మాకు ఈ సందేశాల ద్వారా మంచి జరుగుతుందని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్. తప్పకుండా మీ సపోర్ట్ నాకు అందించండి. 100కి 1000% జరుగుతుంది అని నమ్మకంతో కనెక్ట్ అవ్వండి. ఎంత మొండి సమస్యలైనా సరే చిటికెలో పరిష్కరించి బాబావారు మనకు గొప్ప ధైర్యాన్ని కలిగిస్తారు. తప్పకుండా నమ్మకంతో కనెక్ట్ అవ్వండి. బాబావారు ఏది చెప్పినా కూడా మన జీవితాలలో దాన్ని మనం ఆచరించగలిగితే మన జీవితం పూల బాటలాగా మారుతుంది అని చెప్పి గ్రహించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి మీకు ఎటువంటి సమస్య ఉన్నా నాకు చిన్న కామెంట్ అయితే షేర్ చేయండి. నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ గురించి ప్రేయర్స్ అయితే పెడతాను. బాబావారికి మీ తరపున పూజ చేయిస్తాను. మరి నమ్మకంతో బాబావారి సందేశాన్ని మనం ఈరోజు సాయినాథుడు మనకు ఏమి చెప్పబోతున్నవారో తప్పకుండా తెలుసుకుందామండి. మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకోండి. మరి సాయినాథుడు మనకు ఎప్పుడు కూడా మనకు సేఫ్ గురించి ఆలోచిస్తారు. ఎప్పుడు కూడా మనకు ఎంతోమంది అంటే వాళ్ళ హ్యాపీనెస్ని మనతో దిక్కుతోచిన స్థితిలో ఉన్నప్పుడు మాకు ఇంత సహాయం చేశారు అని చెప్పి నాకు ఎంతోమంది తెలియచేస్తూ ఉన్నప్పుడు ఆ హాయిగా రిలీఫ్గా ఉంటుందండి.
నాకు కూడా మీ కష్టాల నుంచి మీరు బయటపడి మీరు ఈ రోజున ముందడుగు వేస్తూ ఉన్నాము అని చెప్తూ ఉంటే సంతోషంగా అనిపిస్తుంది. మరి బాబా వారు, బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా విని తీరాలి. నీ జీవితంలో ఎన్నో మార్పులు అనేవి జరగబోతున్నాయి, చేర్పులు కూడా. ఒక పెద్ద మనిషి కన్ను నీ మీద పడింది. ఎవరా పెద్ద మనిషి? ఎందుకు నిన్ను అంతలా గమనిస్తున్నాడు? నీ చుట్టూ ప్రతిక్షణం అనుక్షణం వెంటే తిరుగుతూ నిన్ను గమనిస్తూనే ఉన్నాడు. కానీ నీకు తెలియదు ఆ విషయం. నువ్వు గమనించలేదు, నువ్వు గుర్తించలేదు. ఆ పెద్ద మనిషి మాత్రం అనుక్షణం నీ మీద తన కన్ను వేసి ఉంచాడు. ఎందుకు? దేనికోసం? నీ జీవితం ఎలా మారబోతుంది ఖచ్చితంగా తెలుసుకోవాలి. నీ ముందు నీలో ఉన్న కొన్ని లోటుపాట్లను కానీ మంచి గుణాలు కానీ ప్రతి ఒక్కటి నేను చెప్తాను. ఆ విషయాలు నువ్వు గుర్తించిన విషయాలను ఈరోజు నీ తండ్రి నీ ముందు ఉంచబోతున్నాను. అందుకో బిడ్డ, ఎప్పుడు కూడా చలాకీగా ఉండడానికి ఇష్టపడతావు. ఉన్నతమైన విషయాలు, ఉన్నత శిఖరాలకు ఎదగాలని, మంచి స్థాయిలో నిలబడాలి, మంచిగా జీవించాలి, మంచిగా నిలబడాలి అనుకునే మనస్తత్వం కలిగిన నువ్వు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచనలో ఉంటావు. ఏదో ఒకటే చేయాలి, కొత్తగా చేయాలి, కొత్తగా అనుభవించాలి, సరికొత్తగా ముందుకు వెళ్ళాలి అనుకుని అంత పెద్ద మనస్తత్వం కలిగి ఉంటుంది. గొప్ప ఆలోచనలు, గొప్ప మనస్తత్వం ఉంటుంది. అయితే పని కూడా అలాగే ఉంటుంది. నీ యొక్క ఈ ప్రయాణం ఎప్పుడూ కూడా చాలామందికి వారికి వ్యతిరేకాలు, ఇబ్బందులు, సమస్యలు, నష్టాలు, కష్టాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అయినా కూడా నువ్వు దేనికి కూడా లొంగవు. ఎందుకంటే నీ తెలివి వేరు, నీ తేజస్సు వేరు, నీ ఆలోచనలు వేరు. ఒకరి మీద ఎప్పుడు కూడా ఆధారపడే రకం అస్సలు కాదు. నిన్ను నువ్వు నమ్ముకుంటావు, నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుంటావు. ఎప్పుడు కూడా ముందుకు ఎదిగే అవకాశం ఏమి ఉంటాయో అన్నీ ముఖ్యంగా గమనించుకుంటూ ఉంటావు. అలా చూస్తే ముఖ్యంగా స్నేహితులు, మీరు ఇప్పుడు ఏదైనా ఒక మంచి స్థాయికి వెళ్ళే సమయంలో మాట పెరగడం జరుగుతుంది. తేడాలు రావడం కూడా జరగవచ్చు తల్లి. కానీ ఒక ఆర్థికంగా నువ్వు ముందుకు వెళ్ళే దాంట్లో నీకు గొడవలు జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి బిడ్డ. ఒక పెద్ద వ్యక్తి, పెద్ద మనిషి మీ మధ్యలోకి రావచ్చు. మీకు నష్టాలు పెట్టే అవకాశాలు కూడా కనపెడుతున్నాయి. దానివల్ల నీకు గొడవ పడే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి తల్లి. అయితే నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళే ఆ యొక్క పెద్ద వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి యొక్క కన్ను అనేది నీకు ముఖ్యంగా నువ్వు ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా చేస్తుంది. ఆ కన్ను అనేది మామూలు కళ్ళు కాదమ్మా. ఉద్యోగం చేస్తున్న బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాలు ఎక్కువగా అధికారికంగా లేదా అధికారి లేదా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారి లేదా గురువు, సామాజిక బలమైనటువంటి వ్యక్తితో ఉన్నటువంటి ఒక వ్యక్తి కన్ను అనేది నీపై పడింది. సంఘంలో ఆ వ్యక్తికి ఎంతో పేరు ఉంటుంది, ప్రతిష్ట ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, ఒక గుర్తింపు ఉన్న పెద్ద వ్యక్తి, ఆ వ్యక్తి కన్ను నీ మీద పడింది. ఆ వ్యక్తి గుర్తింపు అన్నది నువ్వు పొందే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా నువ్వు చేసేటటువంటి పనులు, ఉన్నటువంటి శ్రమ, అలాగే ప్రసంగాలపై ఆ యోగం కూడా కనిపిస్తుంది. ఇక ఉద్యోగం చేస్తున్నట్లయితే ప్రమోషను లేదా ప్రత్యేకమైనటువంటి బాధ్యత కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక ఒకవేళ ఈ వీడియో కంటబడిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు చదువుకుంటూ ఉన్నారా? గురువు చేత మంచి గుర్తింపు అన్నది లభిస్తుంది. మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అభివృద్ధి కలుగుతుంది. నా బిడ్డ ఎవరైతే ఉన్నారో చదువుకోవడానికి డబ్బులు సరిపోవడం లేదు, కానీ తెలివితేటలో అమోఘంగా ఉన్నాయి. అటువంటప్పుడు ఆ గురువు గుర్తించి వారిని ఉన్నత స్థానానికి చేర్చే వైపుగా మరలిస్తారు. అంటే తన చదువుకు, తెలివితేటలకు తగ్గట్లు ఒక మంచి స్కూల్ కానీ ఏదైనా సరే కానీ అంటే ఫీజులు లేకుండా చేర్పించే అవకాశాలు, చేతనైనంత సహాయం చేసి నీ ఎదుగుదలను ఉపయోగపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బిడ్డ. అలాగే వ్యాపారం చేస్తున్న బిడ్డలైతే కనుక పెద్ద పెద్ద క్లయింట్లు వస్తారు, లేదా మీకు మంచి మంచి పెట్టుబడులు పెట్టే దగ్గర వారి దృష్టిలో పడే అవకాశాలు ఎంతో ఎక్కువగా ఉన్నాయి. అంటే గిరాకీలు, కస్టమర్లు ఏవైతే ఉన్నారో ఆ రూపంలో రావచ్చు. పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఆ రూపంలో రావచ్చు. పనిచేసే చోట చిన్న చిన్న వివాదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి తల్లి. అలాగే ఇంటి దగ్గర సోదరీమణులతో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తులు నువ్వు నీ పనిచేస్తున్న దగ్గర నీ తీరు పైన అనవసరమైనటువంటి విమర్శలు ఈ సమయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త అమ్మ.
నీ అభిప్రాయాన్ని సున్నితంగా ధైర్యంగా వ్యక్తపరచడానికి ప్రయత్నించు. సున్నితంగా ధైర్యంగా వ్యక్తపరచాలి, అంతేకాని కఠినంగాను కోపంగాను చెప్పవద్దు. ఎందుకంటే కోపం అన్ని చోట్ల కూడా మంచిది కాదు. సున్నితంగా చెప్పడమే కొన్ని సమస్యలకు పరిష్కారం అన్నది లభిస్తుంది. ఇక ఈ 4వ తారీఖు 12 గంటల లోపు ఏదైతే ఉందో అది నీకు ఒక పెద్ద అవకాశాన్ని అయితే ఇవ్వబోతోంది. నీ జీవితాన్ని అయితే మార్చబోతోంది. మొత్తానికి నీ జీవిత పరంగా ఏంటంటే పెద్ద వ్యక్తి దృష్టి నీపై పడింది. అలాగే గురుతత్వం అయినటువంటి వ్యక్తులుగా కూడా వారు కనిపిస్తూ ఉన్నారు. వారి కన్ను నీ మీద పడింది అంటే నీ జాతకం, నీ జీవితం పూర్తిగా మారిపోతాయి బిడ్డ. ఇది చాలా జ్ఞానాత్మకమైన పనులుగా ఉంటుంది. ఆ పనిపై ఉన్నత స్థాయికి నువ్వు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాంటి దృష్టి నీ మీద పడే అవకాశాలు ఉన్నాయి తల్లి. ముఖ్యంగా రాజకీయము లేదా సాంఘిక అంటే సమాజంలో గొప్ప పేరు పొందిన ఆ వ్యక్తి, అలాంటి మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, పెద్ద పెద్ద పరిచయాలు కూడా నీకు జరగవచ్చు. స్నేహితుల మధ్య అభిప్రాయాల వల్ల నీకు దూరం అయ్యే అవకాశం కూడా ఉంది. కనుక కొంచెం ఆ విషయాన్ని మాత్రం పక్కన పెట్టేసే. నువ్వు తిరస్కరించేందుకు అసహనంగా కలిగి ఉండవచ్చు. ఎందుకంటే నీ స్నేహితులు నీకు ఇష్టం లేని మాటో ఏదో ఒకటి చెప్పడం, నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అనడం, వారి అభిప్రాయాలను నువ్వు అంగీకరించేందుకు సిద్ధంగా లేకపోవడం, దీనివల్ల మాట పెరిగి కొంచెం దూరం అయ్యి గొడవలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త. నీకు నచ్చని విషయాన్ని చెప్పేటప్పుడు సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించు. మొహం మీద కొట్టినట్లు కఠినంగాను కోపంగాను నాకు నచ్చలేదు అంటూ ఇలా చెప్పవద్దు. వారి మనసు గాయపడింది అంటే దూరమైపోతారు. నీకు ఇప్పుడు అదృష్టం ఎంతగా రాబోతుందో చెడు కూడా జరగబోతోంది. కొంతమంది వ్యక్తులు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. కనుక ఆచితూచి అడుగు వేయాల్సిన సమయం అయితే తప్పకుండా ఉంది బిడ్డ. ఈ పెద్ద వ్యక్తి నీపై కన్ను వేసేటటువంటి వ్యక్తి ఎవరు, ఎలా గమనిస్తున్నాడో, నిన్ను ఎలా పైకి తీసుకురావాలనుకుంటున్నారో చూస్తే దీని పరంగా ఏంటంటే ఈ పెద్ద వ్యక్తి ఎప్పుడు కూడా నిన్ను గమనిస్తూనే ఉన్నారు. నిన్ను పైకి తీసుకురావాలని ఎక్కువగా అనుకున్నది నిన్ను పైకి తీసుకురావాలని ఆయన అనుకుంటూ ఆ పెద్ద వ్యక్తి ఉన్నారు. అయితే నువ్వే గమనించుకోలేకపోయావు. ఆ వ్యక్తి ఎప్పుడు నీకు మంచి చేయాలనే చూస్తూ ఉన్నారు అమ్మా. ఆ వ్యక్తి ఎలా ఉన్నారు, ఆ పెద్ద వ్యక్తి మీ జీవితం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే, ఆ పెద్ద వ్యక్తి నీ జీవితం మీద ఎలా ప్రభావం చూపిస్తున్నారు అంటే ఒక ప్రభావ శైలిని కలిగిన వ్యక్తి. అలాగే ఒక సామాజికంగా నిలదొక్కుని వ్యాపారం చేస్తూ లేదా రాజకీయ నాయకుడు కావచ్చు, ఆ వ్యక్తి నిన్ను ఎలా గమనిస్తున్నారు అంటే నీ యొక్క నిష్ఠ మరియు ఓర్పు, సహనం, నువ్వు పనిచేసే ధోరణి, నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలా నడుచుకుంటున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, నిష్ఠగా ఉంటున్నావా, పనిచేస్తున్నావా, ఏదైనా ఉందా లేదా అని నీ పట్ల చాలా గమనిస్తున్నారు బిడ్డ. ఏదైనా ఒక పని ఇస్తే నువ్వు చేయగలవా లేదా, నువ్వు దాంట్లో ముందుకు వెళ్ళగలవా లేదా, వెళ్తే ఎంతవరకు వెళ్ళగలుగుతావు, ఎలా వెళ్ళగలుగుతావు అని ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నాడు తల్లి. అలాగే ఏమైనా గొడవలు జరుగుతుంటే నువ్వు ఎలా ఉంటున్నావు, అనవసరంగా అలాంటి విషయాల్లోకి తలదూర్చి లేనిపోనివి నెత్తి మీద వేసుకుంటూ అలాంటి రకమా కాదా అనేది కూడా గమనిస్తూనే ఉంటారు. గొడవలు చేస్తున్నప్పుడు, గొడవలు జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడ ఏమి తలదూర్చకుండా మౌనంగా ఉంటున్నావా లేదా అన్నది కూడా గమనిస్తున్నారు. నీపై ఆయనకు ఒక మంచి అభిప్రాయం కూడా కలగవచ్చు. ఎటువంటి సందర్భంలో నీ నైపుణ్యం, ఒక చిన్న పనినైనా సరే నువ్వు శ్రద్ధతో చేయగలిగితే ఆయన కన్ను నీ మీద పడుతుంది. నిన్ను పైకి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాటల్లోని ఆత్మవిశ్వాసం అలాగే నిజాయితీ నీకు ఎప్పుడు కూడా సహకారంగా తోడుగా ఉంటాయి తల్లి. నువ్వు పైకి రావాలి అనుకుంటే ఏదైనా ప్రయత్నం ఎలా ఉన్నాయి అంటే ఒక అవకాశాన్ని ఇచ్చి దాన్ని పూర్తిగా చేస్తావా లేదా అని పరీక్షిస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా ఒక పరీక్ష కాలంగా పెడుతున్నారు. తన కన్ను నీ మీద వేసి ఇలా అన్ని పరీక్ష రూపంలో నీకు పరిచయం చేస్తూ ఉన్నారు. నువ్వు వీటిని ఎదుర్కోగలవా, ఎంతవరకు ఎదుర్కోగలవు, తట్టుకోగలవు, ఎంతవరకు నిలబడగలవు అని చూస్తూ ఉన్నారు. అది ఒక పని కావచ్చు, ఒక ప్రాజెక్ట్ కావచ్చు, ఒక బాధ్యత కావచ్చు. నీపై సామర్థ్యాన్ని చూపగలుగుతారా లేదా అని నిన్ను చూస్తూనే ఉన్నారు. నువ్వేదైతే సమస్యల్లో ఉన్నావో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఏదైనా నీకు మద్దతు ఇచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి తల్లి.
తన సహాయ సహకారాలు కూడా ఎక్కువగా అందించే అవకాశాలు ఉన్నాయి. మీ పేరు బలంగా ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎక్కడ అవకాశం వచ్చినా ముందుగా నీ పేరుని తీసుకొచ్చి అక్కడ పెడతారు. చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. గట్టి ప్రయత్నం చేస్తారు. నువ్వు మంచి అనుభవంగా పంచుకోవడమే కాదు, నీలో ఉంటున్నటువంటి లోపాలను కూడా నెమ్మదిగా సరిదిద్దకుండా చేస్తున్నారు. ఇలా నీకు పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయం చేయడం కాదు, నీతో అనుభవాలను పంచుకోవడం కాదు, అనుభవాలను నీకు నేర్పించడమే కాదు, నెమ్మదిగా నీలో ఉన్న లోపాలను కూడా సరిదిద్దడం కూడా చేస్తున్నారు. నీ వైపు నుంచి ప్రయత్నం ప్రవహించాల్సి ఉంది. అలా ప్రయత్నించాల్సింది ఏంటంటే నమ్మకం కోల్పోకుండా పనిచేయాలి బిడ్డ. నువ్వు ఈ సమయంలో ఎలా ఉండాలి అంటే నీ నమ్మకాన్ని నువ్వు కోల్పోకూడదు. అతని సహాయాన్ని స్వీకరించేటప్పుడు ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాలి. ఎవరు గమనించినా గమనించకపోయినా నీ యొక్క నైతిక విలువలు వదలకుండా ఉండాలి తల్లి. అదే నువ్వు చేయాల్సిన, అతనికి ఎక్కువగా ఇష్టపడుతుంది నీలో అదే. అంతే తప్ప ఎక్కువగా నీ మీద దయవంతంగా వినమ్రంగా నువ్వు ఉండడం వల్ల అతనికి మరింత అభిమానాన్ని నువ్వు సంపాదించుకుంటున్నావు. అతనికి మరింత దగ్గర కాబోతున్నావు. గౌరవాన్ని కూడా నీకు తెచ్చిపెడుతుంది. ఇక ఒక పేదవాడి జీవితాన్ని మార్చేసేటటువంటి మార్పునైతే ప్రారంభించగల వ్యక్తి ఆ పెద్ద వ్యక్తి. దాని ద్వారా నువ్వు ఒక గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తల్లి. ఆ ద్వారం ద్వారా నీకు తీసే లోపల అడుగు ముందుకు పెట్టాలి. మాట తక్కువగా పనితీరు ఎక్కువగా ఉండడం నీ విజయాన్ని తీసుకురావచ్చు. నీకు కనుక నీ అభివృద్ధికి ఇదే సమయం. జాగ్రత్తగా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి బిడ్డ. నువ్వు సిద్ధంగా ఉండాలి అంటే నీకు మరింత మంచిగా నిలబడుతుంది. ముఖ్యంగా నువ్వు ఇప్పుడు చెప్పే మాటలు కానీ నీ పనిలో నిబద్ధత నువ్వు చూపించాలి. అతను నిన్ను గమనిస్తున్నారు, పరీక్షిస్తున్నారు. ఎవరైనా నిన్ను రెచ్చగొట్టినా ఈ సమయంలో చెడు నీ మీద ప్రచారం చేస్తున్నా అసలు నువ్వు స్పందించవద్దు. ప్రశాంతంగా ఉండిపో. నిజాయితీతో వినయంతో ముందుకు పోతే ఎదుగుదల ఆకట్టుకుంటుంది తల్లి. ఒక్క మంత్రమే నీ మాటగా ఉండాలి తప్ప మాటే మంత్రంగా ఉండాలని నువ్వు గుర్తుపెట్టుకో. నేను సిద్ధంగా ఉన్నాను, నా శ్రమకు నా నిజాయితీకి ప్రతిఫలం వస్తుంది అన్న మాట అని మాటే మంత్రంగా నిలబడు. నీ ప్రయాణం నువ్వు మొదలుపెట్టు. నువ్వు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఇంకా లేదు బిడ్డ. ఇక నీకు సపోర్ట్ అనేది, నీకు అండాదండ అనేది, సహాయం అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది. అయితే ఈ పెద్ద వ్యక్తి మాత్రం నిన్ను ఒక మంచి ఉన్నత స్థానానికి తీసుకువెళ్తారు. కనుక స్నేహితులతో కొంచెం గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తల్లి. అలాగే ఇంట్లో కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్ని నువ్వు కఠినంగా కాకుండా సున్నితంగా వారికి అర్థమయ్యేలాగా చెప్పాలి, తిరస్కరించాలి. ఇక భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో భార్యాభర్తలు ప్రశాంతంగా ఉండవలసిన సమయం కూడా ఉంది. ఏదైనా కానీ వెనక ముందు ఆలోచించి అడుగులు వేయటం మొదలుపెట్టు. అదే మంచిది. ఎందుకంటే చాలా ధైర్యంగా నిశ్శబ్దంగా పనులు అనేవి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తొందరపడి మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయవద్దు తల్లి. వేస్తే కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందమ్మా. అలాగే ఆర్థిక పరంగా ఏవైనా సరే సమస్యలు ఉంటే అత్తమామల తరపున, కుటుంబ సభ్యుల తరపున నుంచి కొద్దిగా ఆర్థిక సహకారం కూడా నీకు అందబోతోంది. నాకు తెలుసు ఈ సమయంలో నీకు డబ్బు అవసరం కూడా ఉంది అని. ఆ అవసరం కూడా నీ సాయి తీరే అవకాశం చూపిస్తున్నాను బిడ్డ. ఈరోజు పిల్లల విషయంలో కూడా ఎంతగానో బాధపడుతూ ఉన్నట్లయితే అసలు బాధపడవద్దమ్మా. ఆ పని లేదు నీకు. అన్నీ కూడా చక్కబడతాయి తల్లి. ఎప్పుడూ కూడా అడుగుతూనే ఉంటున్నావు కదా, బాబా ఇంకెప్పుడు నా జీవితం మారేది, నా జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఎప్పుడన్నీ తొలగిపోతాయి తండ్రి. నేను ఇప్పుడు ఒక ఉన్నత స్థానానికి వెళ్తాను. నాకు ఎవరైనా ఒకరి సహాయం లభిస్తే నేను ఎంతో ఎత్తుకు ఎదుగుతాను బాబా. ఏదో ఒక రూపంలో నువ్వే నాకు సహాయం చేయి తండ్రి అంటూ ఎన్నోసార్లు కన్నీళ్లతో నా దగ్గర నిలబెట్టావు బిడ్డ. దానికి ప్రతిఫలమే ఈరోజు నీకు అందించబోతున్నాను. ఒక పెద్ద మనిషిని నీకోసం నియమించాను. పెద్ద మనిషి కన్ను నీ మీద పడేలాగా చేశాను. నువ్వు ఈ సమయంలో చేయవలసింది ఏంటి అంటే ఎప్పటిలాగానే నీతి నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించు. ఎక్కడా కూడా నీ నిజాయితీని కోల్పోవద్దు. నమ్మకాన్ని అసలే కోల్పోవద్దు. నువ్వు ఇంతకు మించి ఎలాగైతే ఉండావో అలాగే ఇంతకు ముందులాగానే ఎప్పుడు కూడా ఉండాలి. తన నమ్మకాన్ని కోల్పోవద్దు. వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకోవద్దు. జాగ్రత్త. రేపు ఆగస్టు 4 12 గంటల లోపు నీకు ఎక్కడో ఒక చోట తారసపడవచ్చు. ఆ వ్యక్తి ఏదో ఒక విధంగా తారసపడవచ్చు. కానీ వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోకు బిడ్డ. ఇది నీ సాయి నీకిస్తున్న ఆశీర్వాదం, అనుగ్రహం. ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేశావు అంటే
నీ సాయిని నువ్వు నిర్లక్ష్యం చేసినట్టే అంటూ సాయినాథుడు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశం మన కోసం తీసుకొచ్చారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మనకు ఎంతో గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను. నచ్చింది అని అనుకుంటున్నాను. మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకునేంతవరకు అంతవరకు మనందరిపైన సాయినాథుని కరుణ మన కుటుంబం పైన అందరిపైన ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ మరలా మీ అందరినీ కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.